అండ్ మీరు ఇప్పుడు చెప్పారు వ్యాట్స్ అని చెప్పారు, ర్యాట్స్ అని చెప్పారు. సో Yes, వీడియో అసిస్టెడ్ అండ్ Robotic రోబోటిక్ assisted. ఈ రెండిట్లో ఏది బెటర్ రిజల్ట్స్ ఇస్తుందండి? లైక్ దేని ఇంపార్టెన్స్ దానికి ఉందంటారా? ఎస్, రెండిటికి దాని ఇంపార్టెన్స్ దానికి ఉండేది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదండి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఓపెన్ సర్జరీస్ ఏదైతే అన్నామో, నేను అన్నది 10 ఏళ్ల ముందు 15 ఏళ్ల ముందు అన్ని ఓపెన్ సర్జరీస్ ఉన్నాయి, ఇప్పుడు తక్కువ అయిపోయాయని. అట్లానే ఓపెన్ సర్జరీస్ మనం పూర్తిగా తీసేయలేము, పూర్తిగా మర్చిపోలేము. కేస్ బట్టి, కండిషన్ బట్టి, ఆ కేస్ కాంప్లెక్సిటీ బట్టి వీల్ హ్యావ్ టు చూస్ ది. ఇప్పుడు కూడా ఓపెన్ సర్జరీస్ చేస్తున్నారు. ఎస్, రెగ్యులర్ గా చేస్తూనే ఉంటామండి. సరిగ్గా గైడెన్స్ లేక పేషెంట్స్ 2 ఏళ్ళు 3 ఏళ్ల తరబడి అంతే ఆ జబ్బును పెట్టుకొని మందులతో ట్రీట్ చేసి అది చాలా కాంప్లెక్స్ అయిన సిచ్యువేషన్ లో అప్పుడు వస్తారు సర్జరీకి. సో అలాంటి సిచ్యువేషన్ లో లాబ్రోస్కోపిక్ కానీ రోబోటిక్ సర్జరీస్ చాలా కష్టం. అప్పుడు వీ హ్యావ్ టు రిసార్ట్ టు ఓపెన్ సర్జరీ. కొన్ని సిచ్యువేషన్స్ లో ఎస్, లాప్రోస్కోపిక్ చేయొచ్చు, రోబోటిక్ చేయొచ్చు. రోబోటిక్ అనేది డెఫినెట్లీ ప్రిసిషన్ ఎక్కువ ఉంటుంది, సర్జన్ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. సో మాకు కంఫర్ట్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ పేషెంట్ కూడా అది ట్రాన్స్లేట్ అవుతుంది. బట్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు. అండ్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇంకా ఇప్పటి కాలంలో కూడా రోబోటిక్ అనేది ఇట్స్ స్టిల్ లగ్జరీ సర్వీస్. కాస్ట్లీ. సో కాస్ట్ వైజ్ డెఫినెట్ గా ఎక్కువనే ఉంటుంది. దానికి కంపేర్ చేస్తే ఈజీగా 1 to 2 lakhs ఎక్కువనే ఉంటుంది. సో దాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. సో ఇవి లైక్ మీరు చెప్పిన సో అండ్ సో లైక్ రోబోటిక్ థింగ్స్ అన్ని ఇంకా టైర్ 1 సిటీస్ లోనే ఉన్నాయా, లేకపోతే టైర్ 2 సిటీస్ కూడా వచ్చే? టైర్ 2 సిటీస్ లో కూడా వస్తున్నాయి, బట్ మోస్ట్లీ టైర్ 1 సిటీస్. సో హైదరాబాద్, చెన్నై, Yes, ముంబై, I think we can ఢిల్లీ. safely say it is only mainly in Tier 1 cities only. ఓకే.